టెన్త్ హిందీ ప్రశ్నపత్రం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అసలు బండి సంజయ్ పోలీసులు విచారణకు సహకరించలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో A6, A9 నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏదైతే మొన్న జరిగిన కీలక పరిణామం ఉందో 10th ప్రశ్నపత్రం కేసులో బండి సంజయ్ బెయిల్ కోర్టు పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ శిరీష, హన్మకొండ జిల్లాలోని కమలాపురంలో హై స్కూల్ వద్ద హిందీ పేపర్ లీక్ అయిన ఘటన కూడా A1 నుంచి మొదలుకుంటే A9 వరకు కూడా ఇలా ముద్దాయిలుగా ఇరికించారు. కొంతమందిని కూడా కావాలని చెప్పి కూడా కక్ష సాధింపుల కొరకు కూడా ఇరికించదని చెప్పారు. ఇప్పుడు బండి సంజయ్ తో పాటు మరో కొంతమంది కూడా విద్యార్థులను కావచ్చు, మైనర్లను కావచ్చు, కొంతమందిని కూడా ఈ లీకేజీలో కూడా ఇరికించిన సంఘటన నెలకొంది. కానీ మొత్తానికి చూసుకుంటే బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. హన్మకొండలో ఎంఎం కోర్టులో అంటే స్పెషల్ అంటే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటివ్ సత్యనారాయణ కూడా పిటిషన్ వేశారు. ఈ ప్రభుత్వం తరపు నుంచి వాదనలు చేసినప్పటికీ కూడా స్పెషల్ పీపీ మాత్రం బండి సంజయ్ కి పోలీసులు విచారణ సహకరించలేదని కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిటిషన్ అంటే బండి సంజయ్ పైన బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా దాఖలు చేశారు. కానీ పిటిషన్ మాత్రం తిరస్కరించారు. మొత్తానికి చూసుకుంటే హన్మకొండలోని మొత్తం కేసులు కూడా నిందితులను A6, A9లను మాత్రం బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు కూడా తీసుకొని దాన్ని A9, A6 కూడా నిందితులను బెయిల్ పిటిషన్లపై కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా బండి సంజయ్ మాత్రం అంటే దాని మీద స్పష్టత ఇవ్వాలి, దానికి సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా కూడా శిక్షించాలి అని చెప్పి కూడా కోర్టు వాదన జరిగినట్టు జరుగుతుంది. శ్రీష, థ్యాంక్ యూ స్వామి.